హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాలో వీఆర్ ఫర్ ఎవర్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది. ఈ వీడియో వచ్చేసి మా విహు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. చాలా సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళబోతున్నాడు, దట్ టు న్యూ స్కూల్. సో నాకు అంత కొత్త కొత్తగానే ఉంది. ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసుకున్నాను, అంటే ప్లాన్ చేసుకున్నా ఏం చేయాలి, వాడు ఈజీగా ఏం తింటాడు, హాఫ్ డే ఉంటుందా ఫుల్ డే ఉంటుందా ఏం క్లారిటీ లేకుండే అనమాట. అంటే ఇంకా ప్రాపర్ మెసేజ్ రాలేదు స్కూల్ నుంచి, దట్టు పెద్ద కన్ఫ్యూజన్. సరే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసి పంపిద్దాము అని అనుకున్నాను అనమాట. సో అన్ని ప్లాన్ చేసుకున్నా ఏం చేయాలి ఏంటి అని. బట్ అయినాను కూడా అంత ఎర్లీ మార్నింగ్ లేచినాను, నైట్ అంతా కూడా పొద్దున్నే లేవాలన్న టెన్షన్ తో నేను నిద్ర రాలేదు. ఇలా ఎంత మందికి ఇట్లా అయితే చెప్పండి. మార్నింగ్ లేచేది ఉందంటే నైట్ అసలు సరిగ్గా నిద్రనే పోము, ఎందుకో ఏమో. సో ఆ రోజు నైట్ కూడా అట్లనే ఉండే అనమాట. దానికి మార్నింగ్ అయితే లేచినాం. సో మోస్ట్లీ ఏంటంటే నేను కుకింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే చేస్తా అనమాట. అన్ని క్లీనింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా మంచిగా ఫ్రెష్ గా కిచెన్ లోకి వస్తా. బట్ ఆ రోజు ఎందుకు అటు సగం ఇటు సగం బ్రెయిన్ తిరుగుతా ఉండింది. సో ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయి చేస్తే టైం కి చేయగలుగుతానా లేదా అన్న కన్ఫ్యూజన్. సరే బేసిక్ ప్రిపరేషన్స్ కొన్ని చేసేసుకొని తర్వాత క్లీనింగ్ చేసేద్దాము, ఇట్లా కొంచెం కన్ఫ్యూషన్ థాట్ ప్రాసెస్ తోటి మొత్తానికి అయితే ఇంకా ఇట్లా కొంచెం బేసిక్ ప్రిపరేషన్స్ చేసేసుకున్నా. సో బ్రేక్ఫాస్ట్ లోకి ఏంటంటే విహుకి ఇట్లా పాలు చపాతి చాలా ఫేవరెట్ అనమాట. ఈజీగా తినేస్తాడు, అంత ఇబ్బంది ఏం పెట్టాడు. మిగతావి అని అంటే మాత్రం చుక్కలు చూపిస్తాడు అనమాట. అందుకని చెప్పేసి ఇట్లా పాలు వేడి చేసేసి ఇంకా చపాతీ చేసి దాంట్లో సోక్ చేసేదా. ఇంకా వాడు ఫ్రెష్ అప్ అయిపోయి నా పనులన్నీ అయిపోయేంత వరకు అది కొంచెం సోక్ అయిపోతే ఇంకా ఈజీగా తినేస్తాడు కదా అని ఒక ఇది తోటి చేసేస్తున్నా అనమాట. సో పనిలో పని ఇంకా చింతల్లికి కూడా చేసిస్తే త్వరగా అయిపోతుంది కదా. ఇన్ కేస్ తను త్వరగా లేచినాను కూడా తనకు కూడా పెట్టొచ్చు అన్నట్టుగా ఇద్దరికి ఇట్లా పెట్టేస్తున్నా. తర్వాత కొంచెం రైస్ కుక్ చేసిన, అలాగే కొంచెం బెండకాయ ఫ్రైడ్ రైస్ లాగా చేసిన అనమాట. వాడికి బెండకాయ చాలా ఫేవరెట్. తెలియదు కదా ఇంకా లంచ్ ఉంటుందో లేదో తెలియదు, బట్ సేఫ్ సైడ్ పెట్టి పంపిస్తే ఒకవేళ ఉన్నాను కూడా తినేస్తాడు కదా అని చెప్పేసి ఇట్లా కొంచెం బేసిక్ పనులు అయిపోయిన తర్వాతకి ఇంకా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇంకా రొటీన్ అనమాట, ఇల్లు క్లీన్ చేయడము, ముగ్గులు, ఇవన్నీ కామన్ రొటీన్. సో అవన్నీ అయిపోయిన తర్వాతకి ఇంకా ఫైనల్ గా మా విహుని లేపే సమయం వచ్చిందనమాట. అప్పటికి టైం చాలా అవుతుంది. అంటే ఫస్ట్ డే వాళ్ళు అంత యాక్టివ్ గా ఓ గబగబా రెడీ అవుతారు అన్న ఇది లేదు కదా. ఫస్ట్ లేవడమే, వాళ్ళు ఏ మూడుతో లేస్తారో తెలియదు. నేను రెడీ అవుతాను అంటారు, లేకపోతే స్కూల్ పోనని ఏడుస్తారో తెలియదు. వాళ్ళను బుజ్జగించి అసలు నచ్చ చెప్పి పంపించడానికి చాలా టైం పడుతుంది. అట్లా అని నేను కొంచెం ఎర్లీగానే లేపుతా ఉన్నాను అనమాట. అవన్నీ ఎంత ఉన్నాను కూడా అసలు నైట్ త్వరగా పడుకోమంటే పడుకోరు. మినిమం 10 అవ్వాల్సిందే. దట్టు ఇంకా సమ్మర్ లో ఏంటంటే పొద్దున ఏ టైంకి లేచినా టెన్షన్ ఉండేది కాదు కదా. మంచి ఇంకా నైట్ 10:30, సమ్ టైమ్స్ అయితే 11 అట్లా అయ్యేది. పొద్దున 9 అట్లా లేచి లేచి అలవాటు అయిపోయానికి ఆ రోజు పొద్దున్న లేవాలని అంటే పాపం కొంచెం ఇబ్బంది అనిపించింది. అయినా సరే వీహు ఇట్లాంటి విషయాలలో కొంచెం ఇబ్బంది పెట్టాడు అనమాట. నిద్రపోయే విషయంలో కానీ లేవేసే విషయంలో కానీ చిన్నప్పటి నుంచి అంతే అనమాట. అంటే ఎక్కడికన్నా మనం ప్లేస్కి వెళ్ళినామో అని అంటే నిద్ర వస్తే ఏడవడం కానీ, లేకపోతే ఆకలి వేస్తే ఏడవడం కానీ అట్లాంటి పర్సన్ కాదనమాట. వాడు కొంచెం ఓర్చుకొని ఉంటాడు. ప్లస్ వానికి కూడా ఏంటంటే అమ్మయ్య లేదు ఇంక ఇప్పుడు పడుకునేది అన్నట్టుగా ఫీల్ అవుతాడో ఏమో. అసలు అట్లా ఏం సతాయించడు. కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది, వానికి నిద్ర ఉండదు సరిగ్గా, అయినా పడుకోమంటే కూడా పడుకోడు. ఇప్పుడు ఎస్పెషల్ ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఫుల్ అంతా కూడా యాక్టివ్ గా ఏవో చేస్తూ ఉంటారు స్కూల్లో. మళ్ళీ వచ్చిన తర్వాత ఆడుకోవడం, హోంవర్క్స్ ఇవన్నీ ఉంటాయి. ఎర్లీగా పడుకున్నాను అంటే అస్సలు పడుకోవడం అనమాట. అది కొంచెం ఇబ్బంది. బట్ చాలా రేర్ కేసెస్లో అట్లా సతాయిస్తూ ఉంటాడు. లేదంటే ఆన్ టైం ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను టైం మెయింటైన్ చేస్తాను కాబట్టి పిల్లలకి వాళ్ళు ఏ టైంకి లేచినా పర్వాలేదు నాకు పొద్దున. బట్ వాళ్ళ ఆఫ్టర్నూన్ నాప్స్ కానీ, లేదంటే ఈవినింగ్ తినడం పడుకోవడం కానీ అన్ని టైంకి అయిపోతాయి అనమాట. అట్లా ఇంకా లేచిన తర్వాత చాలాసేపు ఇంకా చెప్తూనే ఉన్నాను అనమాట, ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, సో నువ్వు ప్రిపేర్ అయ్యి ఇవి చేసుకో, నేను ఈ పనులు చేసేసి వస్తా, సో ఇద్దరం రెడీ అవ్వచ్చు, నేను డ్రాప్ చేసి వస్తా,
అమ్మో! ఒకటా రెండా అండి ఇన్ని చెప్తే వాడు కన్విన్స్ అయ్యి అప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి బయలుదేరిండనమాట. సో నువ్వు బ్రష్ చేసేసుకో నేను ఈలోపు వచ్చేస్తా అని చెప్పేసి అని అంటే ఇంకా వాడైతే బ్రష్ చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలి కిసి పెట్టు మంచిగా లైట్స్ నువ్వు అన్నీ కిసి కిసి పెట్టు అన్నయ్యకి పెట్టు ఎప్పుడు పెట్టింది. సో ఆ పిల్లలకి ఏంటంటే పొద్దున వాళ్ళు ఏ టైంకి లేచినా అంటే మాక్సిమం ఒకటే టైంకి లేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు. బట్ హాలిడేస్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ ఇష్టం అని నేను కూడా వదిలేదు. సో దట్ నాకు కూడా కొంచెం పని తొందరగా అయిపోతుంది అని కొంచెం సెల్ఫిష్. మార్నింగ్ లేవగానే ఇట్లా గోరువెచ్చని నీళ్ళు ఇవ్వడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా చింతలది మోడ్ అనమాట, ఒక్కోసారి ఒక్కలాగా ఉంటది, ఒక్కోసారి తాగుతుంది, లేదంటే కాలుతున్నాయి అని ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవుతా ఉంటది. అలాగే ఇంకా బాదం కంపల్సరీ సోక్ చేసి పెడతా నైట్, అది ఏ సీజన్ అయినా కూడా ఇంకా తినేస్తారు అనమాట. అదొక మంచి అలవాటు. సో కాకపోతే మా విహుత ఏంటంటే ప్రాబ్లం, అస్సలు అంటే అస్సలు తినడు అనమాట. నార్మల్గా నేను తినిపిస్తేనే గంట తీసుకుంటాడు టైము, ఇంకా వాడికి ఇచ్చినానంటే ఇదిగో చూసిండ్రా అసలు ఒక ముద్ద పెట్టడమేమో అడుగునే ఉంటాడు, డైవర్ట్ అయిపోతా ఉంటాడు. అబ్బా ఇది ఎందుకురా ఇప్పుడు మనం తినాలా అని. అంత ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపించి తినే పర్సన్ కాదనమాట. మనం ఎంత టేస్టీగా చేసినా అంతే. ఇంకా జంక్ ఫుడ్ ఉంటది కదా, అట్లాంటివి కూడా తినడు. ఒక మ్యాగీ కొంచెం ఈ మధ్యన ఫేవరెట్ అయిపోతా ఉంది సార్కి. ఏంటంటే అసలు వాడు ఇష్టంగా అంటే ఇదొకటి పాల్ చపాతి కొంచెం చట్నీ చాలా ఫేవరెట్ అనమాట. బట్ ఫేవరెటే కానీ అంత ఫాస్ట్గా తినే పర్సన్ అయితే కాదు. సో ఏం చేసినా అంటే ఇట్లా కెమెరా పెడుతున్నా నేను, నువ్వు ఏం చేసినా నాకు కనిపిస్తుంది, సో తొందరగా తిను, అనవసరంగా ఆడుకోకు, నేను చూస్తా మళ్ళీ వచ్చి అని చెప్పేసి అక్కడ కెమెరా పెట్టి పోతే ఇంకా అట్లా ఇట్లా తిన్నాడు అనమాట. ఆల్మోస్ట్ 40 మినిట్స్ టైం తీసుకున్నట్టున్నాడు కంప్లీట్ చేయనీకి. ఇంకా అప్పటికి నేను నా పనులన్నీ అయిపోయినాయి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాతకి ఇట్లా ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేసి ఇంకా తర్వాత దీపారాధన చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ డే వెళ్తున్నాడు కాబట్టి స్కూల్కి కొంచెం దేవుడు బ్లెస్సింగ్స్ కూడా ఉంటే మంచిది కదా అని నాకు అనిపించింది. అంటే ఎవ్రీడే ఆబ్వియస్లీ ఇంకా వాడు ఏంటంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత దండం పెట్టుకోవడం అలవాటు. సో ఇంకా కొంచెం టైం ఉంది అని అంటే నేను చిన్న చిన్న పనులు కూడా చెప్తూ ఉంటాను అనమాట వాడికి, పూజ రూమ్లో ఇది చెయ్యు అది చెయ్యు అని. అట్లా కొంచెం అలవాటు అయి ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ డే కాబట్టి కొంచెం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పంపిస్తే నాకు కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని ఇంకా అట్లా చేస్తూ ఉండే అనమాట. ఇంకా అప్పటికి కొంచెం వాడు ఎట్లాగో తినేసిండు టెన్షన్ లేకుండా. సో ఇంక ఇక్కడ బాక్స్ మధ్యలో స్నాక్స్ అవన్నీ కూడా బ్యాగ్ ప్రిపేర్ చేసేసినాను. ఆ తర్వాతకి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మంచిగా దేవుడికి దండం అయితే పెట్టుకొని ఈ విహుకి హారతి చేసిన తర్వాతకి విహుని అప్పుడు స్కూల్కి పంపించేసిన అనమాట. సో కొంచెం మార్నింగ్ లేచిన తర్వాతకి కన్ఫ్యూజన్ ఉండింది, కానీ తర్వాత ఇంకా అన్నీ సాఫీగా అనుకున్నట్టు
జరిగిపోయినాయి అన్నమాట. సో అదొక హ్యాపీనెస్. అట్లా ఇంకా దేవుడికి దండం పెట్టుకొని అట్లా పంపిస్తే, సో ఫస్ట్ డే కదా నేను కూడా వెళ్ళి డ్రాప్ చేసి వద్దాం విహుని అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎందుకో తెలియదు, సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడల్లా అబ్బో వీళ్ళ అల్లరి ఏందిరా బాబు, ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందా, అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చా అని అనుకుంటాం. డెఫినెట్లీ అట్లా అనుకుంటాం, ఎందుకో ఏమో, అంటే వాళ్ళ అల్లరి అట్లాంటిది. కానీ సడన్గా వెళ్తున్నారు, అరే ఒక హాఫ్ డే మొత్తం మన దగ్గర ఉండరు అనేటప్పటికి ఒక రకమైన టెన్షన్ అనమాట. నేను ఎస్పెషల్లీ కొంచెం ఎమోషనల్ పర్సన్. అంటే వాళ్ళ అల్లరిని తట్టుకోలేనంత బాధ అయితే నాకు ఏం అవ్వలేదు సమ్మర్లో. రొటీన్ గడిచిపోయింది. సో ఇంకా వాడు వెళ్తున్నాడు అని అంటే మెయిన్ నేను వాడితో టైం స్పెండ్ చెయ్య అనే దాని గురించి కాకుండా, అరే వెళ్తున్నాడు అసలు ఏం తింటాడో తినడు, దట్టు న్యూ ప్లేస్, న్యూ ఎన్వైరన్మెంట్, మనకి ఎలా ఉంటుంది ఏంటో అనేది కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంకా ఇట్లా మొత్తానికి బయలుదేరినాము. ఇంకా మధ్యలో టెంపుల్ ఉంటుంది అనమాట, అమ్మవారి టెంపుల్. అక్కడ దండం పెట్టేసుకొని ఫైనల్గా ఇంకా స్కూల్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఆ రోజైతే వాడు నేను ఏడుస్తాడేమో కొంచెమన్నా, వెళ్ళను అంటాడేమో అని అనుకున్నా. బట్ ఏంటంటే ఫస్ట్ టైం కదా, అయినా కూడా వాడు చాలా హ్యాపీగా ఇన్ ద సెన్స్ వెళ్ళిపోయాడు అనమాట. నేను వెళ్ళను అనేది ఎక్కడ కూడా చెప్పలేదు, మంచిగా హ్యాపీగానే వెళ్ళిండు అని అనిపించింది. ఏదైనా ఒక పాయింట్లో అంటాడేమో అమ్మ నేను పోను, ఇదంతా కొత్త స్కూలు అని ఇట్లా. సో ఏమనకుండా హ్యాపీగా అయితే వెళ్ళిండు. సో ఆ బ్యాగ్ ఒకటే వాటర్ బాటిల్ బరువు ఉంది వాడికి. సో ఏంటంటే నేను విహు ఇంట్లో ఉన్నా కూడా ఏంటంటే టైం టు టైం వాటర్ బాగా తాగిపిస్తాను అనమాట. వాడు ఏంటంటే అడగడు, కొన్నిసార్లు బాగా ఆడుకుంటే ఆటలో ఉండి దాహం వేస్తే అప్పుడు అడుగుతాడు. నార్మల్గా ఉంది ఏం ఎక్కువ ఆడుకోవట్లేదు అని అంటే వాడు అడగడు, అసలు డే అంతా కూడా వాటర్ అడగడు. అందుకని ఇంకా నేనేం చేసినానంటే ఫుల్ బాటిల్ పంపించేసిన. సో ఇంకా స్కూల్లో కొంచెం యాక్టివిటీస్ ఫస్ట్ డే కాబట్టి పెద్ద టీచింగ్ ఏమి ఉండదు, ఆడిపిస్తారు. సో కొంచెం దాహం ఎక్కువ వేస్తుంది అని చెప్పేసి అట్లా ఇంకా వాడు బ్యాగ్ పట్టుకొని పోయిన తర్వాత ఉన్నట్టుండి సడన్గా ఎందుకో తెలియదు నేను ఫుల్ ఎమోషనల్ అయిపోయాను అనమాట. జస్ట్ వానికి సెండ్ ఆఫ్ చెప్పి ఇట్లా బయటకు వచ్చినా లేదా గేట్ బయటకి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనమాట. ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది. అండ్ దట్టు అందరు పేరెంట్స్ ఉన్నారు, ఏడిస్తే బాగోదేమో అన్న ఒక ఫీలింగ్ ఉంది. సో మొత్తానికి అట్లా పంపించేసినాను. ఏమో అండి, పిల్లలు ఉంటేనేమో పని ఎక్కువ అని అనిపిస్తుంది, పిల్లలు లేకపోతేనేమో అసలు టైం, అయ్యో పిల్లలు లేరు ఎప్పుడు వస్తారు అనిపిస్తుంది. అట్లా మిక్స్డ్ ఫీలింగ్స్తో వేగుండేదో బాయ్ చెప్పినాను. ఇంకెప్పుడు వస్తాడా వెయిటింగ్. ఇక్కడ ఇక చింతలతో చెప్పిస్తా ఉన్నా అన్నయ్య ఏడి ఏడి అని. అది కూడా వచ్చింది నాతో పాటు. తీసుకెళ్ళాము లేచినుండే ఎట్లా ఎందుకు వదిలిపెట్టడం. సో దానికి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. పోతావను పంపించాలా నిన్ను స్కూల్ పోతావను స్కూల్ పోతావా? అలా మా విహుని అయితే ఫస్ట్ డే కొంచెం ఎమోషనల్గా పంపించడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఏడ్చినానో నాకే అర్థం కాలేదు. ఏమో మిస్ అవుతున్న ఫీలింగ్ అనమాట. సో ఇంట్లో ఉంటే ఒకలా ఉంటుంది, వాళ్ళు లేకపోతే ఒకలా ఉంటుంది. సో మీరు ఎలా పంపించేసినారు, ఏంటి, ఎమోషనల్ అయినరా నాలాగా హ్యాపీగా సెండ్ చేసినరా అనేది కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. బాయ్ బాయ్. నీ ఫ్రెండ్స్ అయ్యారు ఎవరన్నా? ఎవరున్నారు ఫ్రెండ్స్? అందరు ఉన్నారు. నేమ్స్ చెప్పు. తెలియద్దా? మమ్మీని మిస్ అయినావా? మిస్ కాలే. ఎందుకురా?